తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బుల్డోజర్లతో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా లాంటి చట్టం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తాజాగా మంత్రి నారాయణ సైతం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించాయన్నారు. వర్షపు నీటి కాలువల ఆక్రమణలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బుడమేరు ఆక్రమణల వల్ల విజయవాడకు భారీ వరద వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో హైడ్రాపై మొదట సానుకూలత కనిపించినా పేదలు కష్టపడి కట్టించుకున్న ఇల్లు కూడా కూల్చేయడంతో క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. విపక్షాలు దీనిని ఒక ఆయుధంగా చేసుకుని సర్కార్పై పోరు సాగిస్తున్నాయి. హైకోర్టు సైతం దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఏపీలో ఎలాంటి చట్టం తీసుకువస్తారు, కూల్చివేతలు ఎలా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.